సినిమా స్థాయి ఏంటి అనేది మొన్న కామరూన్ తన అవతార్ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళితో స్పెషల్గా చిట్ చాట్ నిర్వహించినప్పుడే ఇండియన్ సినిమాకు అర్థమైంది. ఇప్పుడు రాజమౌళి అందుకు తగ్గట్లే మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. వారణాసి కోసం ఏకంగా 1000 కోట్లకు పైగా బడ్జెట్ను ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయాన్ని వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఖరారు చేసింది. ఇటీవలే కపిల్ శర్మ షోకు వెళ్లింది వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా. మాటల మధ్యలో వారణాసి బడ్జెట్ లెక్కల గురించి చెప్పేసింది. రాజమౌళి ఈసారి 1300 కోట్లతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్పింది. దీంతో ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లిస్ట్ లో ఇప్పుడు వారణాసి 2వ స్థానంలో నిలిచినట్లయింది. ఎందుకంటే మొదటి స్థానంలో 4000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణం ఉంది. వారణాసి కోసం రాజమౌళి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడని ప్రచారం అయితే సాగుతోంది, కానీ ఖరారు కావడం లేదు. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ విషయాన్ని ఖరారు చేసింది. 1300 కోట్లు అంటే రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ ఆర్ దాదాపు 1300 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు అంతే బడ్జెట్ తో వారణాసిని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేష్ బాబును రుద్రుడిగా, రాముడిగా చూపించబోతున్నాడు రాజమౌళి. అంతేకాకుండా టైం ట్రావెల్ సబ్జెక్ట్ తో పాన్ వరల్డ్ మూవీగా వారణాసిని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. 2026లో మూవీని బాగా ప్రమోట్ చేసి 2027లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే సినిమాలో విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమా హైయెస్ట్ బడ్జెట్ అంటే ప్రభాస్ నటించిన కల్కి 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అంతకు ముందు త్రిబుల్ ఆర్ బడ్జెట్ దాదాపు 550 కోట్లు. ఇప్పుడు ఈ 2 తెలుగు సినిమాల బడ్జెట్స్ ను రాజమౌళి వారణాసి చిత్రం అధిగమించినట్లయింది. 1300 కోట్ల బడ్జెట్ తో మూవీ అంటే మినిమం 2000 కోట్ల వసూళ్లను రాబడితేనే వారణాసి హిట్ మూవీగా నిలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.